స్వర్గంలో ఉన్న మాధుర్యాన్ని ప్రతిరోజు చవి చూచే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మొదటిగా వ్యాపారస్తులు, తర్వాత పారిశ్రామికవేత్తలు, తర్వాత మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్. వీళ్ళు ప్రతిరోజు స్వర్గాన్ని చూస్తారు, అట్ ద సేమ్ టైం నరకాన్ని కూడా అనుభవిస్తారు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఒక పవిత్ర గ్రంథంలో అడగబడుతుంది స్వర్గం ఎలా ఉంటుంది అని. ఒక వ్యాపారస్తుడు తన దగ్గర ఉన్న సరుకును మొత్తం అమ్మివేసి పైకము అంటే డబ్బు తీసుకొని ఇంటికి వస్తాడు కదా, ఆ డబ్బు తీసుకుని వచ్చినప్పుడు అతను అనుభవించే ఆనందమే స్వర్గం అట. ఒక సినిమాలో కూడా ఇలా చెప్పబడుతుంది కంపెనీ అంటే ఏంటి అని. ఆ యొక్క సినిమాలో ఒక బ్రిటిష్ వ్యక్తి ఇలా అంటాడు, ఓ బిజినెస్ బోలే తో ఇజ్జత్ దేతా హై, ఇజ్జత్ కమాతా హై. సో అలాంటి వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, ఎగ్జిక్యూటివ్లు అయిన మీరు అదృష్టవంతులు. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్ అడ్వైజరీ. ఇప్పుడు మనము డిస్కస్ చేయబోయే అంశాలు వ్యాపారస్తుడి, పారిశ్రామికవేత్త, ఎగ్జిక్యూటివ్ యొక్క విజయాన్ని కలిగిస్తాయి. అందులో మొదటిగా హార్డ్ వర్క్. మీ తెలివితేటలు, మీ నైపుణ్యము, మీ యొక్క అనుభవాలను మీరు ఏదైతే అనుకున్నారో ఆ బిజినెస్ యొక్క గ్రోత్ కోసము వినియోగించండి. రెండవది డిసిప్లిన్, క్రమశిక్షణ, సమయపాలన, చేయవలసిన టైం చేయడము, మీటింగ్కు ఎవరికైనా మీరు ఇచ్చినప్పుడు మీటింగ్ కరెక్ట్ టైంలో కలవడము, ఇవి కూడా మీ యొక్క బిజినెస్ మీద ప్రభావితం చూపిస్తాయి. మూడవది కన్సిస్టెన్సీ, నిరంతరంగా కొనసాగించడం. మీరు ఏదైతే పని అనుకున్నారో, చేస్తున్నారో ఆ పనిని విడవకుండా పట్టుదలతో దానిని మీరు చెయ్యాలి. నాలుగవది సాక్రిఫైస్, త్యాగాలు. చిన్న చిన్న త్యాగాలు చేయాలి, అప్పుడే మీరు ఫలితానికి అనుభవించగలరు. ఈరోజు మీరు చేసిన చిన్న త్యాగాలే రేపు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఐదవది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీపై మీకు నమ్మకం ఉండాలి. మీరు మిమ్మల్ని నమ్మినట్లుగానే ఇతరులు కూడా మిమ్మల్ని నమ్మాలంటే మీ ముఖంలో ఉన్న చిరునవ్వు, మీరు చెప్పే మాటలు, మీరు చూపించే భావ వ్యక్తీకరణ, ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడే వారు మిమ్మల్ని ఈజీగా నమ్ముతారు. ఆరవది అడాప్టబిలిటీ. ఏదైనా కానీ కొత్తగా వచ్చిన వాటిని ఇమీడియట్గా మీరు దానిని అందిపుచ్చుకోవాలి. ఇలా అందిపుచ్చుకోవడం వలన మీ పనిలో మీరు ముందుకు వెళ్ళాలంటే మీరు రోజు ఎంతో కొంత దాని గురించి ఆలోచిస్తూ నేర్చుకుంటూ ఉండాలి. ఒక వ్యక్తి చెప్తాడు 5 సంవత్సరంలో మాస్టర్ డిగ్రీ చేతికి వస్తుంది కదా. మీరు ఏదైతే ఒక పని మీద మీరు ఫోకస్ చేసుకుంటూ పోతే ఆ యొక్క పనిలో మీరు మాస్టర్ అవుతారు. ఏడవది నెట్వర్కింగ్. మీరు ఇతరులకు సపోర్ట్ చేస్తూ ఇతరులను కలవడం వల్ల మీరు మీ యొక్క అవకాశాలు, మీ యొక్క బిజినెస్ను మీరు ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళగలరు. ఎనిమిదవది కంటిన్యూస్గా లెర్నింగ్. అంటే నిరంతరంగా మీరు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాలి. ఏమి నేర్చుకోవాలి అంటే ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి, ఎలా చెప్పాలో నేర్చుకోవాలి, నీ యొక్క ప్రోడక్ట్ని ఇతరులకు ఈజీగా అమ్మే విధానాన్ని నేర్చుకోవాలి, వారితో మీరు ఏ విధంగా మమైకం అవుతున్నారో చేయాలో, వారిని మీ యొక్క బిజినెస్లో ఎలా రప్పించుకోవాలో నేర్చుకోవాలి. ఇది ఎవరైతే కంటిన్యూస్గా లెర్నింగ్ చేస్తారో వాళ్ళకి ఎర్నింగ్ కూడా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. రెసిలియన్స్ అంటే స్థితిస్థాపకత. అంటే మీరు చేసే పనిలో ఓటమి కావచ్చు, గెలుపు కావచ్చు, ఓటమితో బాధపడకుండా మరింతగా నేర్చుకొని ఆ పనిలో నైపుణ్యాన్ని సంపాదించండి. గెలుపు వచ్చిందనుకోండి, మీ మీద మీకు ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉండకుండా
తక్కువగా ఇతరుల ద్వారా నాకు ఈ యొక్క విజయాన్ని వచ్చిందని అణిగి మణిగి ఉండడం వల్ల మీరు ఇంకా ముందుకు వెళ్ళగలరు. గెలుపు వచ్చిందని పొంగిపోక, ఓటమి వచ్చిందని కుంగిపోక మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఇలా ఈ యొక్క 9 పాయింట్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగారు అనుకోండి, విజయం నీదే. ఈ యొక్క సంవత్సర కాలం మీరు ఒక ప్రాక్టీస్గా చేసి చూడండి. అంతెందుకు 21 రోజులు దీనిని మననం చేయండి, 90 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా నీ జీవితంలో మార్పు సహజంగా వస్తుంది. మిత్రమా, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. చివరిగా శంకర్స్ అడ్వైజరీని సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.